అమ్మా రామలింగుడు క్లాస్ ఫస్టా? చెప్తా అన్నా కదా, రామలింగడి చదువు తర్వాత ఏం చేసేవాడో చెప్తా విను. రామలింగడు చదువుకునేవాడే, కానీ ఎక్కువ బయట జరిగే విషయాల మీదనే ఇంట్రెస్ట్ ఉండేదట. ఎక్కడ గొడవైనా పరిగెత్తి అక్కడ జరిగిన విషయాలన్నీ తెలుసుకునేవాడట. వాళ్ళ నాన్నకి రామలింగడి భవిష్యత్తు మీద, అంటే కెరియర్ మీద ఎప్పుడూ ఏదో ఆలోచన బాధపడుతూ ఉండేవాడట. ఒకరోజు రామలింగడిని ఒక జ్యోతిష్కుడి దగ్గరికి తీసుకెళ్తే రామలింగడికి చాలా మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పాడట. చెప్పి కాళీమాత మంత్రం జపం చేసుకోమని చెప్పాడట. గురువు చెప్పిన మంత్రాన్ని రోజు జపిస్తూ ఉండేవాడట. ఆ జపంకి మెచ్చి కాళీమాత దర్శనం ఇస్తుందట. కాళీమాతను చూసి వెంటనే పక్కపక్క నవ్విండంట తెలుసా. ఎందుకమ్మా, ఏమైంది? అదే అయితే ఒకటే నవ్వులు నవ్వుతున్నాడంట. ఏమైందో, అసలు ఎందుకు నవ్వాడు, నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం, సరేనా? థ్యాంక్ యూ ఆల్. బాయ్.